ఫ్రెండ్స్ 18 ఏళ్ల తరువాత పంజాబ్ జట్టు ఫైనల్స్కి చేరుకుంది. అయితే వారు ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ కోపంతో విరాట్ కోహ్లీని ఏమని అన్నాడు? ఆ మాటలు విని ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కానీ ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా మీరు కూడా ఈరోజు ఆర్సీబీ విజయానికి నిజంగా ఆనందంగా ఉంటే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, పంజాబ్ మరియు ఆర్సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగింది. ఈ జట్లు అనేవి ప్రతి ఒక్కరిని ఓడించి ఫైనల్స్ లో కేవలం స్థానం సంపాదించుకోవటం మాత్రమే కాదు, ఈ రెండు జట్ల మధ్య వ్యక్తిగత ప్రత్యర్థిత్వం కూడా ఉంది. ఏదేమైనా కూడా ఈ రోజు వారు ఫైనల్ కి వచ్చిన తర్వాత ఎంతో ఆసక్తికరంగా మారింది. అయితే అయ్యర్ మరియు కోహ్లీ మధ్య ఈ సంఘటన అసలు ఎలా జరిగింది? అయ్యర్ ముందుగా టాస్ గెలిచాడు. టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఆర్సీబీ బ్యాటింగ్ ను తుఫానులాగా చేసింది. ఆర్సీబీ జట్ కింగ్ కోహ్లీ బ్యాట్ తో పరుగులు చేయటం ప్రారంభించాడు. 35 పరుగులు, 43 పరుగులు. వారి బ్యాట్స్మెన్ ఆర్సీబీ జట్టు తరపున ఏదో ఒక పెద్దది జరుగుతుందని ప్రారంభంలోనే సాక్ష్యాన్ని ఇచ్చింది. కానీ దానికి ముందే కోహ్లీ 43 పరుగుల వద్ద ముగ్గురు ఆటగాళ్లు అవుట్ అయ్యారు. ఫిల్ సాల్ట్ 16 పరుగులు తీయగా మయాంక్ అగర్వాల్ 24 మరియు పటీదార్ 26 పరుగులు తీశారు. కానీ మంచి విషయం ఏమిటి అంటే ప్రతి ఒక్కరూ కూడా తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేశారు. మయాంక్ అయితే 18 బంతుల్లో 24 రన్స్ తీయగా పటీదార్ అయితే 16 బంతుల్లోని 26 రన్స్ తీశాడు. అయితే ఆ తర్వాత మరొక 2 తుఫాన్లు లాంటి సంఘటనలు జరిగాయి. జితేష్ శర్మ 10 బంతుల్లో 24 రన్స్, లివింగ్స్టన్ 15 బంతుల్లో 25 రన్స్ చేశాడు. ఇక మొత్తం 190 రన్స్. ఇక ఇప్పుడు ఇది ఫైనల్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ 190 మొత్తం 250 కన్నా తక్కువ కాదు. ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. పంజాబ్ జట్టు కూడా చేజ్ మాస్టర్ అని. కానీ కొన్నిసార్లు మాస్టర్ కూడా తన గ్రాండ్ మాస్టర్ ముందు తల వంచాల్సి ఉంటుంది. ఆ విధంగానే జరిగింది. పంజాబ్ జట్ ఆటను ఘనంగానే ప్రారంభించింది. ప్రియాన్ షారియా 19 బంతుల్లో 24 పరుగులు, సిమ్రాన్ సింగ్ 22 బంతుల్లో 26 పరుగులు చేశారు. ఇక మొదట్లో ఈ మ్యాచ్ పంజాబ్ గుప్పెట్లోనే ఉన్నట్లు అందరికీ అనిపించింది. కానీ వీరిద్దరూ అవుట్ అయిన వెంటనే సర్పంచ్ అదేనండి శ్రేయస్ అయ్యర్ మైదానంలోకి వచ్చాడు. ఇక ప్రతి ఒక్కరూ కూడా ఎంతగానో భయపడ్డారు. చివరికి ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ కూడా భయపడ్డారు. కానీ శ్రేయస్ అయ్యర్ ఫైనల్లో షాక్ ఇచ్చి రొమోరియో ఫెషెట్ బంతిపై పరుగులేమీ చేయకుండానే అవుట్ అయ్యాడు. ఇక ఇప్పుడు ఇంగ్లీష్ ఆటగాళ్లు కూడా కునాల్ పాండ్యా బంతిపై అవుట్ అయిన వెంటనే పంజాబ్ జట్ చిక్కుల్లో పడింది. 35 బంతుల్లో 86 పరుగులు చేయాల్సి ఉంది. మ్యాచ్ పూర్తిగా ఇప్పుడు ఆర్సీబీ గుప్పెట్లో ఉంది. పంజాబ్ జట్టుకు ఓడిపోవటం తప్ప వేరే ఆప్షనే కనపడలేదు. నిహాల్ పడేరా మరియు శశాంక్ సింగ్ కొన్ని బౌండరీలు కొట్టడం ఖచ్చితంగా కొనసాగించారు. కానీ విషయం 5 ఓవర్లలో 30 పరుగులకు చేరుకున్నప్పుడు మొత్తం కథ కూడా ముగిసిపోయింది. అవసరమైన రన్ రేట్ ఆకాశాన్ని తాకటం ప్రారంభించిన వెంటనే పంజాబ్ జట్ ఈ మ్యాచ్ను వదిలేసిందనే చెప్పుకోవాలి. ఇక చివరికి మ్యాచ్ను భారీ తేడాతో కోల్పోయింది. నిజంగా ఫ్రెండ్స్, 18 ఏళ్ల తరువాత ఆర్సీబీ ఈ మ్యాచ్ను గెలిచింది. ఫైనల్ను గెలిచి తమ కలను నెరవేర్చుకుంది. కానీ శ్రేయస్ అయ్యర్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయినప్పుడు అతను ఏడవటం ప్రతి ఒక్కరూ కూడా చూశారు. అలాగే అతను కోపంగా ఎటువంటి ఒక స్టేట్మెంట్ను ఇచ్చాడు అంటే ఇక ఆ తర్వాత అతని యొక్క స్టేట్మెంట్లో విరాట్ కోహ్లీ గురించి ఏమని చెప్పాడో విని పంజాబ్ జట్టు కథ విన్న తరువాత మీరు కూడా తప్పకుండా ఏడుస్తారు. ఎందుకంటే ఫ్రెండ్స్, మనందరం తప్పకుండా ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఓటమి తర్వాత అయ్యర్ ఈ విధంగా అన్నాడు, ఈ ఓటమిని వ్యక్తీకరించడానికి నాకు మాటలు లేవు. ఐ డోంట్ హ్యావ్ ది వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ దిస్ లాస్ అని అన్నాడు. ఈ ఓటమికి నేను అతిపెద్ద నేరస్తుడిని అని భావిస్తున్నట్లుగా చెప్పాడు. నేను పంజాబ్ జట్టును ఫైనల్ కైతే తీసుకువచ్చాను కానీ ఈ రోజు నేను పరుగులు చేయకుండానే అవుట్ అయ్యాను. ఇప్పుడు నేను ఎవరిని నిందించాలి? మా జట్టు ఆటగాళ్లు అవసరానికి మించి పరుగులు చేశారు. నేను దీన్ని అంగీకరిస్తున్నాను. కానీ ఈరోజు పరుగులు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు నా జట్టుకంటూ నేను ఏమీ చేయలేకపోయాను. ఆ తరువాత విరాట్ కోహ్లీ యొక్క నెమ్మదిగా ఆడిన ఇన్నింగ్స్ అనేవి తన జట్టుకు అవసరమైన నమ్మకాన్ని ఇచ్చిందని నేను తప్పకుండా అంగీకరిస్తున్నాను. నెమ్మదిగా ఆడినప్పటికీ కూడా కోహ్లీ 43 పరుగులు చేయగలిగారు. ఇది వారి జట్టు యొక్క పెద్ద స్కోర్ చేయటానికి చాలా ముఖ్యమైనది. కానీ వారిని మేము చేజ్ చేయటంలో విఫలమయ్యాము. లేకపోతే ఈ మైదానంలో చాలా లక్ష్యాలు కూడా చేజ్ చేయబడేవి. ఈ రోజు మా కళ నాశనమైందని నేను నమ్మలేకపోతున్నాను.
నేను కేవలం నా చేతులు జోడించి నా పంజాబ్ అభిమానులకు క్షమాపణ చెప్పాలి అనుకుంటున్నాను. మేము ఫైనల్లో విరాట్ కారణంగానే ఈ మ్యాచ్ను కోల్పోయాము. కానీ తదుపరిసారి మాత్రం మేము అతన్ని వదిలిపెట్టము అని చెప్పాడు. అయితే ఫ్రెండ్స్, అయ్యర్ ఓటమి తరువాత ఎంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అతను మనస్ఫూర్తిగా ఎంతగానో బాధపడుతున్నాడు. అతను తన యొక్క స్టేట్మెంట్స్ లో కూడా తన లక్ష్యాలను చేయటంలో తాను ఎక్కడో తప్పు చేశానని, అలాగే విరాట్ యొక్క ఇన్నింగ్స్ వారి జట్టు యొక్క విన్నింగ్ కు ఎంతో ముఖ్యమైనదని అన్నాడు. మరి అయ్యర్ యొక్క కామెంట్స్ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? పంజాబ్ జట్ నిజంగా అయ్యర్ కారణంగానే ఓడిపోయిందా, లేదా కోహ్లీ చేసిన పరుగుల కారణంగా వారి జట్టు గెలిచిందా? మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియచేయండి. అలాగే మీరు కూడా ఆర్సీబీ గెలుపుకు ఆనందంగా ఉన్నట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి జై భారత్, జై హింద్ అని కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. వందే మాతరం.